హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరొక కొత్త ఉదయం స్టార్ట్ అయింది. సో మార్నింగే లేచి దేవుడికి ఒక్కసారి దండం పెట్టుకుని మన పనులన్నింటినీ స్టార్ట్ చేసేద్దాం. మరొక నూతన ఉదయానికి స్వాగతం పలుకుతూ మార్నింగ్ 5 అయితే అయిందండి. పొద్దున్నే లేచి పనులన్నింటినీ కూడా చేసుకోవడం నాకు అలవాటు. అలాగే ఒక్కసారి మా ఇంటి తులసి కోటకు కూడా దండం పెట్టేసుకుని మార్నింగ్ ప్రారంభించడం నాకనేది రోజు ఉండే నా దినచర్యలో ఒక భాగం అండి. సో మార్నింగే నేను ఎలా పనులన్నీ కూడా చేసుకుంటాను. అలాగే 6 గంటలకే పనులు ఏవి కూడా వదలకుండా చకచక చేసుకుంటూనే దీపారాధన చేసుకుంటాను. ఇవన్నీ కూడా మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటున్నట్లే కొత్త వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఇదిగోండి మరి నా సామ్రాజ్యంలోకి వచ్చేసాను. అదేనండి మనందరి సామ్రాజ్యం కిచెన్ కదా. మార్నింగ్ లేచిన తర్వాత చేసే పనులన్నీ కూడా కిచెన్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అందరికి తెలిసిన విషయమేనండి. ఎప్పుడూ కూడా మనకి పెరటి డోర్ అంటే బాల్కనీ కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయితే వెనక డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేస్తాం. అలాగే ఇంకా నైటే క్లీన్ చేసుకుని అంట్లన్నీ కూడా పట్టుకోవటం వల్ల పనులన్నీ కూడా చాలా హాయిగా అయితే చకచక నడుస్తాయండి. పిల్లల బాక్సులు, లంచ్ బాక్సులు అన్నీ కూడా పనులన్నీ కిచెన్తోనే ప్రారంభమవుతాయి కదా. ఇక నాకైతే మార్నింగ్ లేచిన తర్వాత అలెక్సానే అయితే ఆన్ చేసుకోవటం అలవాటండి. అది కానీ ఆన్ చేసి నేను కొద్దిగా సౌండ్ అంటే ఏ వారానికి ఆ వారం, సోమవారం అయితే లింగాష్టకం, లేదంటే రుద్రం, నమకం, చమకం, అలాగే మంగళవారం సుందరకాండ అలా చక్కగా వింటూ పనులన్నింటినీ చేసుకోవటం నా అలవాటండి. ఇక బ్రష్ అది చేసుకుని నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వేసుకుని దాంతోపాటు 2 గ్లాసులు వాటర్ తాగడం వల్ల డైలీ మార్నింగ్ 2 గ్లాసులు వాటర్ తాగడం అనేది చాలా మంచిది కదండి. నాకు ఇలా ట్యాబ్లెట్ రూపంలో ఈ వాటర్ అనేది పోసుకొని తాగడం వల్ల చాలా అంటే ప్రత్యేకించి ఎక్స్ట్రా వాటర్ అనేది తీసుకోవాల్సిన లేకుండా వాటర్ నాకు ట్యాబ్లెట్తోనే అయితే అయిపోతుంది. సో బయట ఎంట్రన్స్ డోర్ అనేది ఓపెన్ చేశాను. ఇంకా చీకటిగానే ఉంది, చూశారు కదండి. మరి ఎంట్రన్స్లో ఎప్పుడూ కూడా వాకిలి తుడుచుకుని ముగ్గు వేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అందులోనూ మొన్నటి వరకు ధనుర్మాసం, అదేనండి కిందటి వారం మనకి సంక్రాంతి పండగ వరకు కూడా ధనుర్మాసం ముగ్గులన్నింటినీ కూడా ఒక షార్ట్ వీడియో దీని ముందర అయితే అప్లోడ్ చేశానండి. చక్కగా ముగ్గు వేసుకున్నాను. ఎలా వేసుకున్నాను, పండగకి వేసుకున్న ముగ్గులు అన్నీ కూడా 1 బై 1 అయితే నేను మీకు షేర్ చేశాను. తప్పకుండా ఎవరైనా ఆ షార్ట్ వీడియో చూడకపోతే చూడండి. మరి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నాకు ముందర ఎంట్రన్స్ అనేది ఇలా ఉంచడం అనేది అంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఎంట్రన్స్ కానీ, అలాగే బ్యాక్ సైడ్ బాల్కనీ కానీ, అలాగే ఫ్రంట్ సైడ్ ఉండే బాల్కనీ కానీ ఏదైనా కూడా అన్నిటినీ కూడా వాకిలితో పాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, నీట్గా ఉంచుకోవడం కూడా చాలా ఇష్టం. రండి మరి లేట్ అయిపోతుంది, ఒక్కసారి లోపల పనులను కూడా చకచకా చూసేద్దాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూడా నా వీడియోస్లో చూసే ఉంటారు. మా ఇల్లు మీకు సుపరిచితమేనండి. కాకపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది, వ్లాగ్స్ అనేవి మధ్య పెట్టడం లేదు. నిజం చెప్పాలంటే కొత్త సంవత్సరంలో కొత్త వ్లాగనే చెప్పాలండి. ఇప్పటికొచ్చి ఫస్ట్ వ్లాగ్ అంటే 2026 వచ్చిన తర్వాత నేను ఇదేనండి వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో లోపలికి వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూపించాను ఇల్లంతా కూడా. ఎప్పుడు నైటే కొద్దిగా సర్దిపెట్టి పడుకోవటం వల్ల నాకు ఇబ్బంది అంటే సర్దుకునే ఇబ్బంది అనేది కొంచెం తక్కువేనండి. ఇంకా ఊడ్చుకోవాలి, అలాగే బయట ముగ్గు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ పిల్లలు కానీ ఏదైనా మన చేయి తగిలి కొన్ని ఇలాంటి బొమ్మలు, ఆ టీపాయ్ మీద ఏవైనా రిమోట్లు ఇవన్నీ కదిలిపోతే అలాగే సోఫాలు కూడా ఒక్కసారి దులిపేసి చకచక అయితే ఊడ్చేస్తాను. ఇవన్నీ కూడా నాకు ఒక అరగంటలో అయిపోయే పనులండి. అందుకే పిల్లల బాక్సులు నాకు 8:30కి అయినా కూడా నేను 5 గంటలకి ప్రతిరోజు లేస్తాను. ఎందుకు అంటారా, నేను ప్రత్యేకించి ఇప్పుడు చూపిస్తున్న ఈ పనులు చేసుకోవడానికి మాత్రమే ఎర్లీగా లేస్తానండి. అంటే ముఖ్యంగా అందులో చేసుకునేది దీపారాధన. నాకు అలాగా పాచిగదులు ఉంచేసి గబగబా గది ఒక్కటి ఊడ్చేసి దీపారాధన చేయటం, తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత తుడుచుకోవటం, ఇవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది అంటే నా మనసుకి నాకైతే సరిగ్గా అయితే అనిపించదు. అందుకే మార్నింగ్ లేచిన తర్వాత అస్సలు ఎక్కడా కూడా పాచిగది అనేది లేకుండా నేను కూడా శుభ్రంగా ఉంటూ అంటే స్నానం చేసి వచ్చి నాకు కిచెన్లో ఏదైనా పనులు కానీ చేసుకోవటం, దీపారాధన చేసుకోవటం, తులసుకోవటం, శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవటం, అక్కడ కూడా తులసి పూజ చేసుకోవటం, ఇవన్నీ కూడా నాకు అలవాటండి. అలాగే చూశారు కదా ఎంత దుమ్ము వస్తుందండి బాబు, రోజు తుడిచినా కూడా అంత దుమ్ము అనేది పేరుకుంటుంది. ఇక స్నానం అయితే చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు ఫస్ట్ పని ఏంటంటే స్నానం చేసి వచ్చాక
ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అదేనండి, లైటింగ్స్తో ఉన్న ఈ ఫ్రేమ్ అనేది ఆన్ చేసుకుంటానండి. దీనివల్ల ఏంటంటే నెమ్మదిగా అందరికీ కూడా మెలకు వస్తుంటుంది. ఇది ఏంటంటే చాంటింగ్ వస్తూ ఉంటుందండి దీంట్లోంచి. అది కాకుండా ఇక్కడ మేము దీనికోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చెక్కతో వుడ్తో అయితే మేము ఇలా తయారు చేయించుకున్నామండి. వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇట్లా పెట్టుకోవాలి అని అటు ఇటు ఏనుగులు తొండం ఎత్తి స్వామివారికి చూపిస్తున్నట్టు, అట్లాగే ఆ ఏనుగులు కూడా చాలా చక్కగా చెక్కారండి. ఈ ఫ్రేమ్ అంతా కూడా ప్రత్యేకించి చేయించుకున్నాము. ఇట్లా వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి అని మా వారి ఐడియాయేనండి ఇది. చాలా బాగుంది. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా మా వారికి 50 ఇయర్స్ గుర్తుగా మా పిల్లలు నేను ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. ఇది లైటింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది కాకుండా మీకు వెంకటేశ్వర స్వామి చూడండి, నిజంగా నాకు ప్రతిరోజు ఇది ఆన్ చేసుకుని దగ్గరగా చూసుకుంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి కళ్ళ ముందు అయితే మెదులుతారండి. ఈ ఉత్సాహమే పని అంతా చేయడానికి నాకు చాలా వరకు సహకరిస్తుంది. ఇక ఎవరిని చూసాం, అమ్మవారి దగ్గర కూడా శుభ్రం చేసేసుకుని చకచక ముగ్గులు దీపారాధన అన్నీ చేసేసుకోవాలి కదండి. అందుకే పెరటి వైపు వచ్చేసాను. మీకు ఈ పెరటు తెలిసే ఉంటుంది, మన కృష్ణయ్య బాల్కనీ బృందావనం అని చెప్పి ఇంతకు ముందు, అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. మనం బృందావనం అంటున్నట్టే మన బృందావనంలో ఈ కృష్ణయ్యతో పాటు పక్కనే తులసికోట అనేది ఉండేదండి. అంటే మార్బుల్ తులసికోట అది యాస్టీస్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్త సంవత్సరంలో అది కూడా షార్ట్ వీడియోయే పెట్టానండి. నూతన సంవత్సరంలో మా ఇంటికి వచ్చిన అమ్మవారండి ఇలాగా తులసికోట అనేది కొనుక్కుని ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నాను. శుభ్రంగా అక్కడ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ కూడా తులసికోట చుట్టూ ఈ సంవత్సరం, అంటే కింద సంవత్సరం అంతా లలితా సహజం చదువుకోవాలి అని ఒక నియమం పెట్టుకున్నట్టే ఈ సంవత్సరం 2026 కొత్త సంవత్సరంలో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని చెప్పి ఒక నియమంగా పెట్టుకున్నాను. అందుకే తులసికోటని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇక నా సామ్రాజ్యంలోకి వచ్చేసానండి. మొట్టమొదటిగా పిల్లలు బాక్సులు, మా వారి బాక్స్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. బట్ కాకపోతే దీనికంతా ముందర నాకుండే మొట్టమొదటి పని చెప్పాను ఇందాకడ, దైవానికి దీప పెట్టుకొని కాచిన పాలని నైవేద్యం పెట్టుకుని తర్వాతే పనులు స్టార్ట్ అవుతాయి. సో పాలు పెట్టాను, డికాషన్ పెట్టి ఈలోపు కొద్దిగా ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది కదండి నాకు. సో వచ్చేసి ముందు రోజు నేను పూజ చేసుకున్న పువ్వులన్నిటినీ కూడా తీసేస్తాను. తులసికోట దగ్గర తీసేస్తాను, అలాగే కృష్ణయ్య దగ్గర తీసేసి నాకు దేవునికి అంతా కూడా చీపురు కానీ లేదంటే ఏదైనా వస్తువుతో కానీ శుభ్రం చేయడం ఇష్టం ఉండదండి. అందుకే ఎప్పుడు కూడా క్లాత్ పెట్టుకుని మాత్రం శుభ్రం చేసుకుంటాను. అంటే చేతితోనే శుభ్రం చేసుకుంటాను, తడిబట్ట అది పెట్టేసుకుంటాను. ముందు రోజు పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అయినా కూడా పూజకి ఇంకా పనికిరావు. అలా అని అలా ఉంచకూడదు పట్టాల మీద కదండి. అందుకే ప్రతి పువ్వుని కూడా సూర్యోదయానికన్నా ముందరే తీసేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే పూజకే ఇంపార్టెన్స్ కోసమే ఎర్లీగా అయితే లేస్తానండి. ఇది ఏ కాలమైనా, ఈ ఒక్క రోజని కాదు, ఈ ఒక్క నెల అని కాదు, ఈ ఒక్క మాసం అని కాదు. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా చక్కగా పువ్వులు. ఈలోపు నాకు ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చేలోపు ఒక పక్కన పాలు అనేవి పొంగుకొస్తున్నాయి. అలాగే నేను డికాషన్ కూడా అప్పుడప్పుడు ఎక్కువగా కావాలంటే ఫిల్టర్ వేస్తాను, కానీ జస్ట్ మా వారు నేను తాగడానికి అయితే మాత్రం పుచ్చి గిన్నెలో మాత్రం డికాషన్ అనేది తీసేస్తానండి. అది కూడా అచ్చం ఫిల్టర్ కాఫీ లాగే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు షేర్ చేశాను. అందుకే ఇలా ఉడికిన వాటర్లో అయితే కొద్దిగా ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు డికాషన్ పౌడర్ని అయితే వేసేసి ఒక పక్క పాలు కూడా ఆఫ్ చేసేసాను కదండి. సో ఫస్ట్ మనకి గుమగుమలాడుతున్న ఫిల్టర్ డికాషన్ అలాగే పాలు అనేవి రెడీ అయిపోయి రెండింటిని పక్కన పెట్టేసి ముందర పంచోపచార పూజ అనేది ప్రతిరోజు చేసుకుంటానండి నేను. ఇది కూడా చాలామంది అడిగారు పంచోపచార పూజ అంటే ఏంటండి అని కామెంట్స్లో. పువ్వులు పెట్టుకుని నైవేద్యం కోసమైతే పాలు అనేవి పెట్టుకుంటానండి. ప్రతిరోజు కూడా కొద్దిగా పూజలో పాలను నైవేద్యం కింద అందులో కొద్దిగా మిశ్రీ అదేనండి చిన్న పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదా, ఆ పాలను మాత్రం ప్రతిరోజు నైవేద్యం అనేది పెట్టుకుంటాను. అలాగే దీపారాధన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి కుందు, ఆ కుందులో దీపం మళ్ళీ ఇటువైపు ఉంది ఏంటండి దేవుడి వైపు లేదు అని మాత్రం అడగద్దు. ఎందుకంటే నాకు తూర్పు సైడ్ చూస్తూ దీపారాధన చేయడం అనేది అలవాటు. అందుకని మాకు పడమర సైడ్ మాత్రం దేవుడి గది ఉందండి. అందుకని తూర్పు వైపు దీపారాధన కోసం అయితే ఆపోజిట్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టుకున్నానండి. ఇంకా పంచోపచార పూజ చేసుకుంటూనే అమ్మవారికి కూడా కుంకుమ పూజ, అలాగే లలితా సహస్రంలో ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే ఆ అమ్మవారి నామాన్ని మాత్రం చక్కగా ముందుగా కొద్దిగా
వేసుకుంటూ కుంకుమతో పూజ అనేది చేసేసుకుంటాను. నెమ్మదిగా కుదిరితే లలిత సహస్రం అది చదువుకోవచ్చు తర్వాత అని అందరినీ పంపించిన తర్వాత. ఇక నా తులసి కోటని చెప్పాను కదండీ! అమ్మవారే చక్కగా 2026లో మా ఇంటికి నడుచుకుంటూ వచ్చిందా అన్నట్టు ఈ థాట్ రావడం, ఈ తులసి కోటను తీసుకోవటం, అలాగే చక్కగా అమ్మవారిని మేము ఇట్లా కోటలో ప్రతిష్ఠించుకోవటం అన్నీ కూడా అయ్యాయి. నా షార్ట్స్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక అమ్మవారి దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుని ఇక్కడ కూడా అమ్మవారికి పువ్వులు, అలాగే అగరబత్తులు, కొద్దిగా బెల్లాన్ని మాత్రం బెల్లం ముక్కలు అనేవి పెట్టేసుకున్నానండి. అంటే అటు ఇటు ఇంగిల్ చేయకుండా మనం వంటకి వాడకుండా. అలా కృష్ణయ్యకి కూడా ఒక పువ్వు అనేది ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర పెట్టుకోవటం అలవాటండి. కృష్ణయ్య దగ్గర కూడా పువ్వు పెట్టి అమ్మవారి ముందు కూడా పెట్టేశాను. పసుపు కుంకాలు పెట్టేసుకుని బెల్లం ముక్క ఇందాక చెప్పాను కదండి, సపరేట్గా అయితే పెట్టుకుంటానండి ఆ చిన్న చిన్న గడ్డల్ని మాత్రం. ఎందుకంటే వంటకి ఉపయోగించే వాటిలో ఆ చెయ్యి ఈ చెయ్యి తగలకుండా ఒక సపరేట్గా కొనేసుకున్నాను. అందులో రోజుకు ఒక బెల్లం ముక్కను మాత్రం ఇట్లా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టేసుకుని, అక్కడ పాలు, ఇక్కడ అమ్మవారికి బెల్లం రెండు కూడా నైవేద్యం కింద పెట్టేసి, నేను చెప్పాను కదండి కేవలం నాకు సాయంత్రం మాత్రం దీపారాధన చేసుకుంటానండి. సంధ్యా దీపారాధన అంటే ఇంట్లో ప్రతిరోజు 2 పూట్ల దీపారాధన చేసుకుంటాను. దేవుడి గదిలో తులసికోట దగ్గర మాత్రం సంధ్యా దీపారాధన అనేది చేసుకుంటాను. అందుకనే అగరబత్తులు వెలిగించుకుని అమ్మవారి ముందు కూడా చక్కగా అదే అగరబత్తులతో వెలిగించుకుని పువ్వులు పెట్టుకుని పసుపు కుంకాలతో నీళ్లు అనేవి పోసేసుకుని 3 ప్రదక్షిణలు మాత్రం చేస్తానండి. కుదిరితే శుక్రవారం 11, ఇంకా ఎక్కువగా 21 ఇట్లా చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎక్కడ ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా, అంటే ఈరోజు ఆల్మోస్ట్ 21వ తారీఖు అనుకుంటా అండి. ఈ 20 రోజులు మాత్రం ఈరోజు 21వ తారీఖుతో సహా ఎక్కడా నాకు ఇబ్బంది రాకుండా 3 ప్రదక్షిణలు మాత్రం అమ్మవారికి చేసుకుంటున్నాను. ఇది అమ్మవారి నా మీద కురిపించిన దయ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఆలోచన అనేది ఈ సంవత్సరం స్టార్టింగ్లో అయితే వచ్చిందండి. ఇలా చేసుకుంటే అమ్మవారి పూజను చేసుకుని 3 ప్రదక్షిణలు చేసుకుంటే బాగుంటుందని గోడకి మరీ ఆంచకుండా ఫ్రంట్కి అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా ఎండాకాలం ఏంటంటే వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎండ అనేది ఇటువైపు పడుతూనే ఉంటుంది. అందుకే తులసి పూజ అనేది కూడా చేసేసుకున్నానండి. చేసుకుని ఇంట్లో కూడా పూజ అంతా చేసుకుని హారతి ఇచ్చేసుకుని అంతా పంచోపచార పూజ అయ్యేసరికి ఒక్కసారి మీకు టైం అనేది చూపిస్తాను. మనం ఎర్లీగా కానీ లేస్తే చాలామంది అనుకోవచ్చు పనులు అవ్వవు, పనుల కోసం పూజ ఎంత పొద్దునే దీపారాధన చేసుకుంటామా, ఇవన్నీ కష్టమండి అని. లేదండి, 6 అయితే దాటుతోంది చూసారు కదా. నాకు వెనకాల ఎంత బిజీ అండి బాబు. టైంకి ఇవ్వకపోతే బాక్సులు ఎంత హడావిడి, మనసు ఎంత ఆందోళనగా పరుగులు పెడుతుందో మీ అందరికీ తెలియని విషయం అయితే కాదు. బట్ నాకు అయితే మాత్రం ఎర్లీగా లేవటం వల్లే నాకు, అంటే నేను పెట్టుకునే నియమం ప్రకారం ఇది నేను గత 6-8 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. ఈ రకంగా చేసుకోవాలి, ఈ పద్ధతినే నేను ఫాలో అవ్వాలి అని చెప్పి, అందుకే మీకు ఇంత ధైర్యంగా అయితే చెప్పగలుస్తున్నాను నేను చేస్తున్న విధానాన్ని. సో ఒకసారి బయట తలుపు తీసి చూపిస్తున్నాను. తెల్లవారుతోందండి, స్లోగా వెలుతురు కూడా వచ్చేస్తుంది. ఇక మనకి పూజ అనేది చక్కగా 6 గంటలకు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన మనసు, మన పని, ధ్యాస అంతా లంచ్ బాక్సుల మీదే ఉంటుంది కదండి. అందుకోసమే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. చాలాసార్లు నా వీడియోస్లో కూడా షేర్ చేశాను. నేను ఇది కొనుక్కున్న తర్వాత ఈ స్టీల్ కట్టర్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. అంతకుముందు నాకు చెక్కది, ప్లాస్టిక్ది ఎన్ని ఉన్నా ఈ స్టీల్ది అందులో పెద్ద సైజ్ తీసుకోవటం వల్ల తుక్కు అనేది కింద మళ్ళీ కౌంటర్ టాప్ మీద పడిపోకుండా, అది ఎత్తుకునే పని లేకుండా చక్కగా పెద్దగా ఉండడం వల్ల ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. సో ఒక పక్కన దోశలు వేస్తూనే కుక్కర్ అనేది పెట్టేశానండి. ఈ దోశల్లో కూడా నేను పొడి దోశ అనేది చేస్తున్నాను. ఈ పౌడర్ కూడా కరివేపాకు అది యాడ్ చేసిన పౌడర్ అండి. చాలా అంటే మా పిల్లలు అయితే విడిగా మాత్రం కరివేపాకు పౌడర్లు తినడం కానీ, లేదంటే కారప్పొడి తినడం కానీ ఏం చేయరండి. అందుకనే వాళ్ళ కోసం, పిల్లలకి మనం ఎప్పుడూ ఆలోచించేది పిల్లల కోసం, వాళ్ళకి బలమైన ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. అందుకే దోశల్లోకే ఇలాగా కరివేపాకు పౌడర్ అనేది జల్లేసి ఆ దోశ అనేది ఇచ్చేస్తున్నానండి. ఆ విధంగా తినేస్తారు కాబట్టి. ఇక తోటకూర పులుసు అనేది పెట్టాను. అలాగే బీన్స్ శనగపప్పు కూర అనేది చేశానండి. తోటకూర పులుసు కూడా కమ్మగా చాలాసార్లు షేర్ చేశాను. బట్ ఈరోజు టైం లేక మీతో ఎలా చేశాను అనేది మాత్రం చెప్పలేకపోతున్నానండి. ఇక్కడ తోటకూర పులుసు కూడా మనకి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి లూజ్గా ఉంది. తర్వాత నెమ్మదిగా పప్పు రూపంలో మీకు కావాలంటే కొద్దిగా తక్కువ నీళ్ళు పోసుకుంటే మీకు పప్పు రూపంలో కూడా వచ్చేస్తుంది. సో అన్నిటినీ కూడా ప్యాక్ చేసి ఇదిగోండి మా వారికి టైం అయ్యేసరికి చక్కగా ఆయనకి ఇచ్చేసాను బాక్స్ అనేది కూడా. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. సో మా వారిని ఇంకా, అంటే నాకు లాస్ట్ బాక్స్ అండి ఇది, మా వారితో
పిల్లలు ఇద్దరితో పాటు మా వారికి కూడా ఈ ముగ్గురికి బాక్సులు అనేవి కట్టి పంపించేస్తే ఈ బాక్స్ ఇక్కడితో అయితే నాకు రిలాక్స్ అయితే అయిపోతాను. రిలాక్స్ అంటే చిన్న చిన్న పనులు ఉన్నా కూడా ఒక్కసారి రండి లోపల చూపిస్తాను. ఇంకా దీపాల చూసారా, దేవుడి దగ్గర దీపం ఇంకా వెలుగుతూనే ఉంది చక్కగా. అలాగే మా వారి బాక్స్తో నాకు కొద్దిగా కంప్లీట్ అయితే అవుతుందండి వర్క్ అంతా, కొద్దిగా రిలాక్స్ అయితే అవుతాను. సో లోపల చక్కగా సర్దేసుకోవటం వల్ల, తుడిచేసుకోవటం వల్ల ఎంత హాయిగా ఉంటుందండి. ఇప్పుడు మనకి పెద్దగా పని అనేది ఉండదు. ఏదైనా మీకు రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు హ్యాపీగా అయితే రిలాక్స్ అవ్వచ్చు. సో ఆయన వెళ్ళిపోయారు కదండి, మరి ఇంకా అలా అని డోర్ మాత్రం వెయ్యనండి. మార్నింగ్ కూడా చూసే ఉంటారు, నేను ముగ్గు పెట్టేటప్పుడు తీసిన డోర్ని అలా సాయంత్రం వరకు చక్కగా ఓపెన్ అయితే చేసి ఉంచుతానండి. ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం అలా లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ లోపలికి ఎంటర్ అవ్వేటట్టుగా డోర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి కూడా చాలా రిలాక్స్గా అయితే ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఆల్మోస్ట్ సర్ది తుడిచేసుకున్నాను. ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ మధ్యలో ఏదైనా కాఫీ కప్పులు తాగి ఇచ్చేసినవి పడేసినవి కానీ, లేదంటే ఇలా కుషన్స్ కూర్చున్నప్పుడు మళ్ళీ పొద్దున సర్దినా కూడా మళ్ళీ అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. అలాగే రిమోట్లు అవి పెట్టేయడం, ఏదైనా పెన్సిల్స్, రబ్బర్లు, వాళ్ళు ఉపయోగించిన పెన్లు, బుక్స్ కానీ అవన్నీ కదిలిపోతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కొద్దిగా సర్దేసుకుంటాను. సో అన్ని గదులు కూడా ఈ విధంగానే ఎప్పుడూ కూడా దేవుడి గది అంటే మనకి దైవారాధన అయిపోయింది, దీపం పెట్టుకున్నాము, పూజ చేసుకున్నాం, తులసి పూజ చేసుకున్నాం, అన్నీ కూడా మనకి చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుందండి రోజు అనేది. మరి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేసి హైప్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి అందరికీ.